నిజమైన ప్రేమకు అగ్ని పరీక్షలు తప్పవంటారు. ఆ అగ్ని పరీక్ష ఇదే అనుకుంటున్నాను. నా ప్రేమను గెలిపించుకోవాలంటే నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. మీరు ముసలి వేషం వేసుకొని నా దగ్గరికి పాఠాలు చెప్పటానికి వచ్చింది శ్రావ్య కోసం కాదని శ్రావ్య ఎదురుగా చెప్పండి చాలు. అలా చెప్తే నా లోన్ యాక్సెప్ట్ చేస్తారా? ప్రేమ గురించి మర్చిపోండి. మీరు చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది కదా. నా ప్రేమనంత తేలిగ్గా కొట్టిపారేకండి జ్యోతి గారు. మీ మీద నాకున్న ప్రేమ చాలా గొప్పది. నాది టైంపాస్ లవ్ కాదు, ప్యూర్ లవ్. మీ మీద ప్రేమ మొదలయ్యాక నా ఊహల్లో, నా మనసులో, నా మాటల్లో మీరే నిండిపోయారు. మీరు నా ప్రేమని ఒప్పుకోనంత మాత్రాన నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను. మీకిష్టం లేదని చెప్పినా నేను వదిలేయలేను. మిమ్మల్ని ఒప్పించే వరకు నేను ఊరుకోను. ప్రేమంటే చిన్న విషయం కాదు మాస్టారు. మీరు వెళ్ళి మీ పార్టీ సంగతి చూసుకుంటే నేను వెళ్ళి నా క్యాటరింగ్ పని చూసుకుంటాను. జ్యోతి గారు, మళ్ళీ అడుగుతున్నాను, నా ప్రేమను ఒప్పుకుంటారా లేదా? ఏంటి బెదిరిస్తున్నారా? అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. ఛ! సరే, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ పార్టీ అయ్యేలోపు మిమ్మల్ని నాదాన్ని చేసుకుంటాను. ఇద్దరి మధ్యన నీ బతుకు శాండ్విచ్ అయిపోతుంది. రేపు శివరాం డీటెయిల్స్ తీసుకుంటామని శారదకి శాంభవి చెప్పిన దగ్గర నుంచి నా టెన్షన్లో నేనున్నాను. అది చాలదన్నట్టు నువ్వేంట్రా ఇంకా భయపెడతావు? అరే, భయపెట్టడం కాదు జీకే, అదే నిజం. నువ్వు ప్రిపేర్ అయిపో. ఎందుకంటే శాంభవి తలుచుకుంటే శారదకి మాటిచ్చినట్టే. 2 రోజుల్లో నువ్వు శివరామని కనిపెట్టేస్తుంది. తర్వాత నిన్ను కొయ్యి తీసి కప్పెట్టేస్తుంది. రేయ్, నువ్వేంట్రా ఎలా తగులుకున్నావు? నేను శివరామని శాంభవి కనిపెట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు. అది నీకే. నేను కనిపెట్టలేననుకున్నారా? మీరేం చేసినా ఎక్కడున్నా నేను పసిగట్టగలను. అదిగా శాంభవి, యాక్చువల్లీ అదిగా శాంభవి. ఎందుకండి టెన్షన్ పడుతున్నారు? మీకోసం నేను వెతకాల్సిన అవసరం లేదు. ఏ రూమ్లో ఉన్నా నా ప్రేమతో కనిపెట్టి డైరెక్ట్గా వచ్చేస్తా అంటున్నాను. ఏం లేదండి, మినిస్టర్ గారి భార్య కాల్ చేశారు. రేపు మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది చెప్పాలనే వచ్చాను. ఓకే డియర్, తప్పకుండా వెళ్దాం. సరే. అమ్మా, 2 దేశాలు యుద్ధం చేస్తుంటే ఏ సౌండ్ వచ్చినా బాంబు అనుకొని భయపడి చచ్చినట్టు శాంభవి ఏ ఉద్దేశంతో మాట్లాడినా నీ గురించి తెలిసేమోనని. అమ్మో,
వణుకొచ్చేస్తుంది. ఇప్పుడేం చేస్తావు జీకే? తెల్లారితే నీ పని గోవిందా. అక్కా, శారదా, నేను చెప్పమన్నట్టే జీకే గారు ఎదురుగా శాంభవి గారికి చెప్పావా? చెప్పానక్కా, కానీ అలా ఎందుకు చెప్పించావు? కలుగులో నుంచి ఎలక బయటికి రావాలంటే ఉల్లిపాయ పెడతాం, చేప వలలో పడాలంటే ఎరవేస్తాం. జీకే మాటున దాక్కున్న నీ భర్త శివరాం బయట పడాలి అంటే ఇదొక్కటే మార్గం. ఆ ఆలోచన బాగానే ఉంది, కానీ అలా జరుగుతుందంటే శాంభవి గారికి కూడా తన భర్త గురించి నిజం తెలిసిపోతుందేమో అన్న అనుమానం మనకి ఉంది కదా. అలాంటప్పుడు నేను శివరాం వివరాలు అతనికి చూపించినంత మాత్రాన ఉపయోగం ఉంది. హా, ఇదంతా కేవలం దొంగను పట్టుకోవడానికి మాత్రమే శారదా. రేపు ఆ వివరాలు చెప్పేదాకా ఆగే అవసరం లేదు. ఈ రాత్రే నీకు నిజం తెలిసిపోతుంది. ఎలా అక్కా? నువ్వు రేపు శాంభవి గారికి ఏ ఫోటో ఇస్తావో, ఏ వివరాలు ఇస్తావో అని టెన్షన్ పడిపోతాడు. అసలు స్వరూపం బయటపడకుండా ఉండటానికి నిన్ను ఏదో ఒకటి చేయటానికి ఆ జీకే ప్లాన్ చేశాడనుకో. ఆహా, అప్పుడిక ఏ ఆధారాలు అవసరం లేదు. ఆ పెద్ద మనిషే నీ భర్త శివరాం. అలా కాకుండా నిన్ను అడ్డు తొలగించటానికి ఏ ప్రయత్నం చేయలేదనుకో, అతను జీకే అని నిర్ధారణకు రావచ్చు. ప్లాన్ బాగుందక్కా. ఈ రాత్రికే ఏదో ఒకటి తేలిపోతుంది. సరే సరే, నువ్వు పడుకున్నట్టు నటించు. నేను తలుపు పక్కన కావలుంటాను. ఎవడైనా వచ్చాడా వాడితోల నేను పగలగొడతాను. తెల్లారగానే జీకే సంగతి నువ్వు చూసుకో. వినడానికి బాగానే ఉందక్కా, కానీ ఏదో తెలియని కంగారు పుడుతోంది. నా వల్ల నీకేం జరిగినా నేను తట్టుకోలేనక్కా. నా కోసం నువ్వు ప్రమాదానికి ఎదురెళ్తున్నావు. ఇప్పుడే నాకున్న బాధలు. అబ్బా శారదా, జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు నష్టాలు వస్తాయి పోతాయి. కానీ కొంతమంది మాత్రం మనకు సంబంధం లేకుండా వస్తారు. ఏ తోడు లేని మనిషికి ఏ బంధుత్వం సహాయపడని నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్లే ధైర్యంగా తోడుగా ఉంటారు.